హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అమ్మ ఏడుపు ఉధృతం తగ్గింది. నేను అనునయంగా అన్నాను, ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మనమని అడగటం కోసమేనమ్మా. నువ్వు చాలా చిరాకుగా ఉన్నావని అట్టే తర్కించక యువతలకు వచ్చేశాను. నీ ఇచ్చకాలు నా దగ్గర చూపించుకో, నాకేం వద్దు. తలనొప్పి పగిలిపోతుంది. ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను. శారడాన్ వేసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను 5 నిమిషాల్లో తయారు చేసి తీసుకొస్తాను. అంత కష్టం నీకెందుకులే. అమ్మ విసిరిన వ్యంగ్యాన్ని మింగి ఊరుకున్నాను. నాకేం కష్టం లేదమ్మా. నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకది కొండంత సంతోషంగా ఉంటుంది. తయారమ్మ ఉంటే నాకు కావాలన్నా ఈ అవకాశం దొక్కదు. అమ్మ మరేం మాట్లాడకుండా ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అన్నం తీసేసి మూతలు పెట్టేశాను. నాన్నగారు వదిలేసిన ప్లేటు తీస్తుంటే ఆ ప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని. ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా ఉన్నా పోయేది. వీళ్ళిద్దరూ ఇలా చీటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది వరకైతే నాకు విసిగేసేది. కానీ ఈరోజు ఎందుకో చెప్పలేనంత బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టుమని పట్టెడు మెతుకులు దొరికితే చాలని అల్లాడిపోతున్నారు. అన్ని విధాలా ఉన్న వీళ్లకు ఆనందంగా అనుభవించకుండా ఇదెక్కడి దారిద్ర్యం? మనుషుల్లో 100కి 80 మంది ఇలాగే బాధలు సృష్టించుకుని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో. గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకు స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరో కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను. నేను కాఫీ తీసుకుని వెళ్ళేసరికి అమ్మ మంచం మీద కూర్చుని క్లబ్ కాగితాలేవో చూసుకుంటోంది. ఆవిడికి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరో విషయం మీదకి మరల్చుకొని మెల్లగా బాధను మర్చిపోవటానికి నేను ఇది వరకు కూడా చాలాసార్లు చూశాను. డ్రాయర్ సురుగు తీసి శారడన్ తీసి అమ్మకిచ్చాను. అది వేసుకుని కాఫీ తాగింది. కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకు ఆనుకుని నిలబడిన నేను దీపపు వెలుగులో పరీక్షగా అమ్మ ముఖం వైపు చూశాను. ఎప్పుడు ఎంతో చురుకుగా కలగా ఉండే ఆ ముఖం ఇప్పుడు చాలా పాలిపోయినట్లుగా ఎలాగో ఉంది. వాటికి ఇరుపక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సారథి పక్కన 10 సంవత్సరాలు వయసు తగ్గినట్లుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అనిపించింది. కాఫీ తాగి కప్పు నా చేతికిచ్చిన అమ్మ వెనక్కు వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాలు సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది. అమ్మ చెప్పినట్లే చేశాను. కాగితాలు వద్ద సర్ది పెట్టడం కాకుండా తల కింద దిల్లు సరిచేశాను. దోమతెర దింపాను. కిటికీ తెరలు పక్కకు లాగి కట్టాను. లైట్ తీసేసి తలుపులు దగ్గరగా వేసి బయటికొచ్చాను. వంట ఇంట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకొచ్చాయి. చకచక దిగి వెళ్ళాను. 5 నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీస్ రూమ్లో చూశాను. అక్కడ లేరు. పడక గది వైపు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది ఈరోజు తలుపు లోపల వేసుకున్నారు. తలుపు మీద తట్టాను. ఎవరు? నేను. మీనా? అవునండి. ఆయన లేచి వచ్చి తలుపు తీశారు. నా చేతుల్లో ఉన్న ట్రే చూస్తూ ఏమిటమ్మా అన్నారు. ఈ యాపిల్ ముక్కల్ని తిని పాలు తాగేయండి, నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను. నువ్వు భోజనం చేశావా? లేదన్నట్టు తలూపాను. ఎందుకని? ఆకలిగా లేదండి. ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికొచ్చేందుకు దోవ ఇచ్చారు. నేను ట్రే తీసుకొచ్చి పక్కన ఉన్న స్టూల్ మీద పెడుతుంటే ఆయన గాఢంగా నిట్టూర్పు విడడం విన్నాను. యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకు ఇచ్చేశారు. నేను తినే వరకు ఊరుకోలేదు. పాలు 2 గుక్కలు ప్లేట్లో పోసుకుని మిగతావి నాకు ఇచ్చేసి తాగమని బలవంతం చేశారు. నేను అవి తాగుతుండగా హఠాత్తుగా అన్నారు ఆయన, మీనా, నా కోరిక ఒకటి ఉంది, అంగీకరించాలి. నువ్వు చెప్పండి. సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చకితురాలనైనట్టు తలెత్తి చూశాను. ఆయన కళ్ళల్లో వేదన, విషాదం గూడు కట్టుకుని ఉన్నాయి. అవును మీనా, నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే. నువ్వు ఏర్పరచుకో. నా కాబోయే భర్త ఇళ్ళకి రావటానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కలలో కూడా భర్తగా ఒప్పుకోకు. నా ఇష్టాయిష్టాలకు విలువ ఉందంటారా? ఉండేలా చూసుకోవాలి నువ్వు. కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి ఉతలకు వచ్చేశాను.
నా మనసంతా దిగులుగా చేదుగా ఎలాగో ఉంది. నాన్నగారు నాకిచ్చిన సలహా ఏమిటో, ఆయన కోరుకుంటున్నదేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది. నాకు నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి. నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు. నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేను ఎవరి అధికారాలకు తలవంచ అవసరం లేదని నాన్న అభిప్రాయం. నేను స్వతంత్రంగా ఆనందంగా బతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. నాకెందుకో చాలా అలసటగా అనిపించింది. ఈ ఇంట్లోకి దేనికి కొదవలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. సారథి ఉండటం వల్ల ఇంట్లో అనుకున్నంత గాలి దుమారం రేగలేదు. అమ్మ బలవంతంగా తన కోపాన్ని లోపల దిగమింగాల్సి వచ్చింది. ఎందుకంటే సారథి డైరెక్టర్ అయ్యే అవకాశం కలుగుతున్న ఆ కంపెనీ ఓపెన్ చేయటానికి, దానికి కావలసిన పనులు చక్కబెట్టుకోవడం కోసం వారిని వీరిని కలిసే ప్రయత్నంలో అమ్మ తప్పనిసరిగా నాన్నగారితో మాట్లాడాల్సి వచ్చేది. నాన్నగారు కూడా అడిగిన దానికి సూటిగా, క్లుప్తంగా, నిరాసక్తిగా జవాబు ఇస్తూ ఉండేవారు. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఇద్దరు ఎంతో ఆప్యాయంగా, ఒకరి మాటంటే ఒకరికి ఎంతో గౌరవాభిమానాలు ఉన్నట్టుగా మాట్లాడుకునేవారు. కానీ ఎవరైనా కాస్త శ్రద్ధగా వారి ముఖాలను చూసినట్టయితే ఆ అభిమానం అనేది ప్రదర్శన అని, మాటలు అడుగున ఆత్మీయత లోపించినట్టు ఇట్టే తెలిసిపోతుంది. సారథి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తించే ఇద్దరు అతను అటు వెళ్ళగానే ఎడమొహం పెడమొహంగా అయిపోయేవారు. దాదాపు 10-12 రోజులున్నా సారథి ఏ ఒక్కనాడు కూడా అమ్మా నాన్నల మధ్య అభిప్రాయ భేదం లాంటిది ఉన్నట్టే గుర్తించలేదు. ఒకసారి కూడా ఏం మీనా, మీ అమ్మా నాన్నల మధ్య ఏమైంది అంటూ ఒక చిన్న మాట నన్ను అడగలేదు. అతను అలా అడిగి ఉంటే నాకెందుకో సంతోషం వేసేది. ఆ అడగకపోవటం వల్ల నా మనసులో అతనంటే ఏర్పడిన భావం అతని కల్లో కూడా ఊహించలేదు. అమ్మ తరచుగా మాటిమాటికి భగవంతుడు సరిగ్గా చూస్తే 1-2 నెలల్లో సారథి ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుడిక ఏ ఇబ్బందులు ఉండవు అనడం మొదలెట్టింది. మహా అతనేదో పెనిదైనట్టు. ఇంత క్రితం ఇన్ని సంవత్సరాలు అతని లేనప్పుడు మాకు సుఖంగా గొడవనట్టును నాకు ఒళ్ళు మండేది. ఈ మాట 1-2 సార్లు పైకి అనేయాలనిపించి కూడా నిగ్రహించుకున్నాను. మా ఇంట్లో వాతావరణం మామూలుగా అయిపోయింది. అమ్మ వచ్చిన 4 రోజులకే తాయారమ్మ వచ్చేసింది. ఒళ్ళు చేసి గుమ్మటంలా ఉన్న తాయారమ్మను చూడగానే నాకు ఆవిడ కూతురికి సుస్థి చేసిన విషయం నిజమేనా అన్న అనుమానం వచ్చింది. నాన్నగారు కూడా తనకు అలాంటి అనుమానమే కలుగుతోందని అన్నారు. మా అమ్మ ఎప్పుడూ ప్రయాణం పడనివ్వదని, ఆవిడ ఊరు వెళ్తుందని తెలిసి అలా టెలిగ్రామ్ తెప్పించుకుని 4 రోజులు కూతురు దగ్గర హాయిగా సుఖంగా గడిపి వచ్చినట్టుంది. బహుశా అందుకే ఆ రోజు నన్నంత మొండిగా రానివ్వలేదేమో. నా నెమ్మలూరు ప్రయాణం గుర్తుకు వస్తే నేను నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ వెళ్ళి వచ్చింది నేనేనా? ఇంత కలిమిలో పుట్టి అంత అపురూపంగా పెరిగిన నేను బేదరికం నిండి నా ఇంట్లో అంత ఆనందంగా హాయిగా ఎలా గడిపి వచ్చాను? అదంతా గుర్తు చేసుకుంటుంటే ఎలాగో ఉంది. ఈ మనుషులు ఎంత వెర్రివాళ్ళు, సంపదకి సుఖాలకి లంకి పెడతారు. ఈ రెండింటికి అసలు సంబంధం లేదని నా నెమ్మలూరు ప్రయాణం నాకు పాఠం నేర్పింది. నా ప్రయాణానికి చిహ్నంగా బీరువాలో జరీ అంచు తెల్లచీర, నాన్నగారి లా బుక్స్ వెనక ఒక ఫోటోరీలో మిగిలాయి. ఈ రెండూ లేకపోయినట్టయితే ఆ అనుభవం అంతా నేను కళ అని భ్రమపడే ప్రమాదం ఏర్పడి ఉండేది. అందుకే కాబోలు కృష్ణ ఇక్కడి నుంచి నువ్వేమీ జ్ఞాపకాలను తీసుకెళ్ళటానికి వీల్లేదని పదే హెచ్చరిస్తూ వచ్చాడు. బహుశా నేను అలా భావిస్తానని అతను అప్పుడే గ్రహించాడేమో. నాకు కృష్ణ గాని రాజేశ్వర్ గాని గుర్తుకొస్తే ఎలాగో అనిపిస్తుంది. జీవితం పట్ల వాళ్ళ చొరవ, బాధలు పడటంలో వాళ్ళు చూపించే ధైర్యం, సమస్యలు పరిష్కరించుకోవటంలో చూపుతున్న చాకచక్యం, సమర్థత, ఇవి చూస్తే వాళ్ళు అంతకంటే మంచి జీవితానికి అర్హులని అనిపించసాగింది. నేను నెమ్మలూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. ఈ బాధ నా అంతర్యంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా కలుక్కుమని గుచ్చుకుంటూనే ఉంది. నేను ఉత్తరం రాస్తే రాజేశ్వరి తప్పకుండా జవాబు రాస్తుంది. నాకేదైనా ఉత్తరం లాంటిది వస్తే అమ్మగంట పడకుండా తప్పటం అనేది అసంభవం. దాని తర్వాత ఫలితం నేను తేలిగ్గానే ఊహించుకోగలను.
అసలే నారాయణ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న అమ్మ ఇది సాకుగా తీసుకుని నాన్నగారిని ఎన్ని మాటలైనా అనేయగలదు. ఆ భయమే నన్ను 1-2 సార్లు ఉత్తరం రాయబోతుంటే బెదరగొట్టి ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేసింది. రాజేశ్వరికి ఉత్తరం రాయలేదు. రాయకుండా ఉండలేను. నా పరిస్థితి త్రిశంకు స్వర్గంగా ఉంది. అదీగాకుండా అక్కడ నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజేశ్వరి పెళ్లి సంగతి ఏమైందో, నేను అక్కడ అంత చనువుగా కబుర్లు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కార్డు ముక్క కూడా రాయనందుకు కృష్ణ ఏమనుకున్నాడో. కృష్ణ ఏమనుకున్నా పర్వాలేదు, ఎలా అనుకున్నా నేను లక్ష్య పెట్టను. కానీ రాజు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దొంగతనం వేసినంత సిగ్గుగా ఉంది. తప్పకుండా ఉత్తరాలు రాస్తానని, మర్చిపోనని ఎన్నెన్నో చెప్పి వచ్చాను. ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. వాళ్ళ నిష్కలమైన అభిమానానికి చిహ్నంగా మిగిలిన జరీ అంచు తెల్లచీర నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. నా ఈ బాధంతా నాన్నగారితో చెప్తే, నేను కృష్ణకు నువ్వు క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాశాను. సారథి వచ్చాడని, నువ్వు తీరిక లేకుండా ఉన్నావని రాజుతో చెప్పమని కూడా రాశాను. నువ్వు రాయలేదని వాళ్ళేం అనుకోరులే అన్నాను.